సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తౌహి నిత్యతః. మాతృదేవోభవ పితృదేవోభవ. జంజాల పౌర్ణమి అంటారు. అది 28వ తారీఖున వస్తున్నదండి, ఆగస్టు నెలలోనే. అది ఆ రోజున దానికి ఆ రోజుకి జంజాల పౌర్ణమి ఎందుకు వచ్చింది పేరు అన్నట్టయితే, దీన్ని మనకి ఉపాకర్మ అని కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున. ఇదే సంవత్సరంలో ఉపనయనం ఎవరికైతే చేస్తారో ఆ ఉపనయనం చేసినటువంటి వాళ్ళకి ఉపాకర్మ అనేటటువంటిది కూడా ఈ జంజాల పౌర్ణమి రోజునే చేస్తూ ఉంటారు. అలాగే యజుర్వేద ఉపాకర్మ కూడా చేస్తూ ఉంటారు. ఇలాగా అది అయితే తర్వాత నుంచే ఉపనయనం అయిన వెంటనే కూడా వేద పాఠశాలలో వేరండి. దాని తదుపరి ఈ ఉపాకర్మ అయిన తర్వాతే వేద అధ్యయనానికి గురుకుల పాఠశాలకు పంపించడం జరుగుతూ ఉండేది. ఆ విధంగా వాళ్ళు అంత ప్రాముఖ్యత ఈ జంజాల పౌర్ణమికి ఉన్నది. అసలు ఈ జంజం అంటేనే గాయత్రీదేవి. బ్రాహ్మణుడికి మరి అంత గౌరవము. ఆ మాటలో ఒక మాట అన్నాడంటే అయ్యి తీరటము, ఒకవేళ శపిస్తాడు అంటే భయపడటము, వరమిస్తాడంటే సంతోషపడటము, మిగతా వారందరూ కూడా బ్రాహ్మణుడికి ఆ గౌరవం ఇవ్వటం, ఇవన్నీ కూడా జంజము అంటే ఏదో దారం పోవులుగా భావించవద్దు. గాయత్రీదేవి స్వరూపము. బ్రాహ్మణుడికి ఆ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ గాయత్రి వల్లే వచ్చింది, ఆ జంజంలోనే ఉన్నది. అదే జంజంలో వేసేసుకున్నాను కదా అని ఊరుకుంటే కుదరదండి. రోజు వీలైనంత వరకు సహస్ర గాయత్రి అలా చెయ్యాలి. మామూలుగా మిగతా కార్యక్రమాలు మామూలే అనుకోండి, ఏంటంటే సంధ్యావందనాది ఇత్యాది కార్యక్రమాలు మామూలే. కానీ సంధ్యావందనంలో అంగత్వంగా కొంత ఉంటుంది. దాన్ని మనం 10 సార్లు చేయొచ్చు, 11 సార్లు చేయొచ్చు, 21 సార్లు చేయొచ్చు, 24 సార్లు చేయొచ్చు, అది వేరే. కాకుండా ప్రత్యేకంగా మనకి 1000 గాయత్రి చెప్పడం జరిగింది. 1000 చేయలేం కాబట్టి కనీసం 108 అయినా మనం చేయటం అనేది ఒక ధర్మంగా ఉంది. కాబట్టి అంత పవిత్రమైనటువంటిది ఈ జంజము. దీన్ని ఎప్పుడు మార్చుకోవాలి. ఒకసారి జీవితంలో మొదట చేసేసాము, జీవితం అంతవరకు అదే అంటే కుదరదండి. అలాగా దీన్ని మన భవిష్యత్తులో ఎవరికైనా పుర్రు వచ్చిందండి, మన ఇంటి పేర్లు వాళ్ళకి ఎవరికో అనుకుందాం, అది దాన్ని జాతా శౌచ్యం అంటాం. లేకపోతే ఎవరో కాలం చేశారు, దైవ సన్నిధికి చేరారు, అది దాన్ని మృతా శౌచ్యం అంటాం. ఇటువంటి శౌచాలు వచ్చినప్పుడు, లేదా మనం తెలుసున్న వాళ్ళు ఎవరో దైవ సన్నిధికి చేరిపోయారు, అటువంటిప్పుడు వారిని చూడడానికి వెళ్ళడానికో, లేకపోతే వాళ్ళని మొయ్యటానికి వెళ్ళడానికో, లేకపోతే శ్మశానం దర్శనం వాళ్ళకు కూడా శ్మశానం దాకా వెళ్ళటము, ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు అశౌచ్యం ఏర్పడుతుంది. అప్పుడు తప్పకుండా ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. అశౌచ్యం వచ్చినప్పుడు అంతా కూడా మార్చుకోవాలి. అట్లాగే ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇవి దారంతో చేయబడినటువంటివి. ఈ దారం అంటే ఏదో షాపుల్లో మీద దారం కాదండి, ఇది చేత్తో వణుక్కోవాలి. పత్తి తీసి దాని నుంచి దారం తీసి ఇదంతా స్వతహాగా చాలా పెద్ద కార్యక్రమం ఉన్నది. మొత్తం మీద అంత కార్యక్రమం జరగకపోయినా యజ్ఞోపవీతం ఎవరు చేసిన వాళ్ళు అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, మెడలో వేసుకుంటున్నారు, గాయత్రి చేస్తున్నారు, సంధ్యావందనం చేస్తున్నారు. 100కి 90 మంది చేస్తున్నారు. 10 మంది ఉంటారు, అది సహజము. ఇంక దాని గురించి వాళ్ళ గురించి మనం పట్టించుకోకర్లా. కానీ ఈ బ్రహ్మత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే గాయత్రి జాపం వల్ల మాత్రమే వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ దారంతో తయారు చేయబడింది కాబట్టి అది అప్పుడప్పుడు పేరుకుపోయే అవకాశం ఉంది. పేరుకుపోవటం అంటే ఏం లేదు, అది తెగిపోవటం అనేది. ఒక పోగు తేగచ్చు, 2 పోగులు తేగచ్చు. అటువంటిప్పుడు అలాగే పెట్టుకుని 1 సంవత్సరం పాటు ఉండటం వల్ల ప్రయోజనం శూన్యము. అలా ఎప్పుడైతే నీ కంటిలో ఒక నీ కంటిలో పడకపోతే మనం చేయలేం. అది ఇంచేదంటే బ్రాహ్మడు అనేవాడు ఇంచుమించుగా ఖచ్చితంగా 2 సార్లు చేస్తాడు. అసలు 3 సార్లు చేసేవారు ఇదివరకు. ఇప్పుడు 2 సార్లకి అయింది, ఆ తర్వాత ఒకసారికి అయింది. రకరకాలుగా వస్తూ ఉంటాయి అవన్నీ, ఇంక దాని గురించి అక్కర్లా. అటువంటి టైంలో స్నానం చేసే టైంలో అయినా మనకి ఖచ్చితంగా చేతికి తగిలి తీరుతుంది ఆ యజ్ఞోపవీతం, ఆ పేరుకు పోయినటువంటి దారము. కాబట్టి వెంటనే నువ్వు చూసిన ఆ రోజు మంగళవారం, శుక్రవారం అయితే తీయవద్దు. లేదు ఆ రోజు తీయదగిన వారమే, అది కూడా ప్రొద్దుట స్నానమే కనుక అయినట్టయితే ఎమ్మటే ఒక యజ్ఞోపవీతం ఎప్పుడు బ్రాహ్మణ ఇంట్లో అప్పటికప్పుడు పోయి తెచ్చుకుంటాను, కొనుక్కు తెచ్చుకుంటాను కాదండి. అవి ఎప్పుడు కూడా ఏ మహానుభావులు ఇంకా చేత్తో వణికేటటువంటి వారు ఉన్నారు, దాన్ని కొనుక్కోండి, తీసుకొచ్చి ఇంట్లో 5-6 ఎప్పుడు
ఇంట్లో ఉండాలి. మన ఇంటికి మన చుట్టమే వచ్చాడు, మన అన్నయ్య వచ్చాడు, మన తమ్ముడే వచ్చాడు, మన బామ్మరిదే వచ్చాడు, స్నానం చేసినప్పుడు అనుకోకుండా ఆ యజ్ఞోపేతం పేరుకుపోయింది. అటువంటిప్పుడు అప్పుడు దాకా మన ఇంటి దగ్గర తెగిపోయి మన ఇంటి దగ్గర నుంచి అద్దె తెగిపోయిన దాంతో వెళ్ళకూడదు. అది ఆయనకి దోషమే, మనకి దోషమే. కాబట్టి వెంటనే ఒక యజ్ఞోపేతాన్ని, అంటే మన దానిలో ఇంకా చాలా ఉన్నాయనుకోండి, మన 5 పోగులు ఉన్నట్టయితే మన యజ్ఞోపేతంలోంచి కూడా ఒక పోగు తీసి ఆయనకి ఇవ్వచ్చు. అలాగే ఆయన ఉత్తరీయం, కొన్ని సందర్భాల్లో ఉత్తరీయం వేసుకోలేకపోతాం. అటువంటిప్పుడు ఉత్తరీయానికి బదులుగా 1, 4వది, 5వది వేరే వాళ్ళకి ఏదైనా ఆపద్ధర్మంగా ఇవ్వడానికి పనిచేస్తుంది. అందుకోసం 5 పోగులే వేయమన్నారు. ఇప్పుడు 3 పోగుల దగ్గరికి వచ్చింది. దానికి సూత్రాలు ఉన్నాయి. ఉపనయనం అయ్యి వివాహం కాని వాడికి 1, అసలు ఉపనయనం కాని వాడికి ఏదీ లేదు, అది శూద్రుడితో సమానం. ఇవన్నీ చాలా ఉన్నాయండి. యజ్ఞోపేతం గురించి చెప్పాలి అన్నట్టయితే చాలా గంటల మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ విధంగా ఆ యజ్ఞోపేతాన్ని మార్చాలి. ఆ మార్చేటప్పుడు కొన్ని మంత్రాలు మనకి చెప్పారు వేసుకునేటప్పుడు. అది ఎందుకోసం వేసుకుంటున్నాం అసలు అన్నట్టయితే నిత్యకర్మలు ఆచరించడానికి అనమాట అండి. బ్రాహ్మణ ఆచరించదగినవి ఏంటవి అన్నట్టయితే నిత్య, స్మార్త, శ్రౌత ఈ కార్యక్రమాలన్నింటినీ చేసుకోవడానికి ఆ యోగ్యత కోసం చెయ్యాలంటే నీకు మెడలో యజ్ఞోపేతం ఉండి తీరవలసిందే. అలాగా ఇవన్నీ కూడా రావటం కోసం ఆ కొత్త యజ్ఞోపేతాన్ని నిత్య, స్మార్త, శ్రౌత ఇవన్నీ నైమిత్తిక కామ్య కర్మలన్నీ ఆచరించడానికి మనం కొత్త యజ్ఞోపేతాన్ని వేసుకోవాలి. మామూలుగా వేసేసుకోవడం, దానికి మంత్రం చెప్పిన ప్రకారంగా ఒక్కొక్క పోగు వేసుకుంటూ ఉండాలి. అలాగే తీసేటప్పుడు కూడా జీర్ణం అయిపోయింది ఉంది కదండి, దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు తీసేయడానికి లేదు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కింద నుంచి అంటే పైనుంచి ఇలాగా తీసేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, పైనుంచి తీయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. పైనుంచి కాకుండా కింద నుంచి కాకుండా అది ఒక రకమైనటువంటి ముడి ఉందండి. ఆ మెడలో ఉండగానే ఆ ముడి కనుక వేస్తే ఇలా తీస్తే ఊరికే ఊడొచ్చేస్తుంది. ఆ విధంగా ఆ తీసేటప్పుడు కూడా దానికి కొన్ని నియమాలు చెప్పారు. కింద నుంచి తీసేటప్పుడు పాదాలు తగలకూడదు, చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే గాయత్రి దేవి కదండి, కాబట్టి అంత జాగ్రత్తగా తీయవలసి ఉంటుంది. వాటిని మళ్ళీ తీసేటప్పుడు కూడా దానికి కూడా ఓ మంత్రం చెప్పారు. అలాగే ఆ తీసేటప్పుడు కూడా ఆ మంత్రం చదువుకుంటూ దాన్ని తీసి దాన్ని ఎక్కడంటే అక్కడ పడేయకూడదండి. దాన్ని ఎవరూ తొక్కనేటువంటి ప్రదేశంలో కానీ, పారేటటువంటి ఏట్లో కానీ, లేదా ఏదో ఒక చెట్టో మొక్కో ఎక్కడో ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి భూమి మీద, ఎంత సిటీ అయితే మాత్రం ఆ చెట్టు కొమ్మ కట్టేయండి. ఎవరు తొక్కరు కదా దాన్ని. తర్వాత అది పడిపోతుంది, కాలక్రమేణా దానిలో పవర్ తగ్గిన తర్వాత అది పడినా మరి ఏదో అవుతుంది. మనం మాత్రం చేయవలసిన విధి ఏంటంటే దాన్ని ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో వేసేయాలి. ఈ విధమైనటువంటి నియమాలు చాలా చెప్పబడి ఉన్నాయి. అవన్నీ ఆచరించండి, బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టండి. మీ మొహంలో ఎవరో వచ్చి మనం ఏదో ఇంత పౌడర్ రాసుకున్నామా, ఇంత ఇది పెట్టామా, అది వాటి వల్ల ఏమీ రాదండి. వర్చస్సు వేరు, అందము వేరు. అందం కావాలంటే సినిమా యాక్టర్లు చాలా అందంగా ఉంటారు, ఉత్తరాది వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఫారినర్స్కి వెళ్తే ఎక్కడ అందమైన వారు ఉంటారు, అంద వికారులు ఉంటారు. వర్చస్ అనేటటువంటిది కేవలము దైవ ప్రార్థన వలన మాత్రమే లభిస్తుంటుంది. ఆ విధంగా ఆ గాయత్రి మంత్ర చదివిన వాడి మొహంలో ఆ తేజస్సే వేరు. కళ్ళల్లో సూటిగా చూడలేము, చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేము. ఒక రకమైనటువంటి ఏదో తప్పుడు వ్యవహారం చేయాలన్నా కూడా మొహం చూడగానే ఒక రకమైన భయము, ఒక రకమైన వణుకు, ఒక రకమైన భయము, ఒక రకమైన భక్తి, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ రావాలి అన్నట్టయితే ఆ యజ్ఞోపేతం ఉండాలి, దానికి తగిన గాయత్రి చేసుకుంటూ ఉండాలి. అందరూ ఆచరించండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. శుభం భూయాత్.